6వ నేను తిరగగా 7 నక్షత్రములు చేతబట్టుకొని ఉన్న మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఇది వినగానే నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకడు నాకు కనబడెను. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు ఏం సెలవిస్తున్నారు అంటే, మనిషి కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నారన్నాడు యోహాను ప్రవక్త. అపోస్తులైన యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే, దేవుని యొక్క దైవ దర్శనము అతడు చూడగలుగుతున్నాడు. దేవుని దర్శనము చూచుటకు అతడు ఎంతో ఆసక్తిపరుడైనాడు. ఆయన ప్రభు యోహాను గారితో మాట్లాడుతున్నాడు. ఏమని? నాకు వినబడుతున్న స్వరమేమని నేను వెనక్కి తిరిగి చూడగా 7 నక్షత్రములను 7 దీపస్తంభములను చేతబట్టుకున్న ఒకరిని నేను చూచితిని అంటున్నాడు. అయితే ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాలల వలన పోలి ఉన్నాయి. అలాగనే ఆయన యొక్క పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుపు వలె దగ 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 మెరుగుచుండెను. కాబట్టి అప్పుడు ఆయన ఆ యొక్క దర్శనమును తేరి చూచుటకు నిదానించుచుండగా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, ఇదిగో 18వ నేను మొదటివాడను, కడపటివాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు జీవించువాడను అని సెలవిస్తున్నాడు. ఆయన తన కుడి చేతిని కుడి చేయి నా మీద ఉంచి నన్ను ఇలాగ దీవించును. భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని ప్రభు యోహాను గారితో మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 7 నక్షత్రము గలవాడు, 7 దీపముల గలవాడు. చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను ఎచ్చగానైనా ఉండక నువ్వు ఎచ్చగా ఉన్నావు గనక నా నోట నుండి వచ్చు నా నోట నుండి ఉమ్మవే ఉద్దేశిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దీపములు పట్టుకున్న బుద్ధిగల కన్యకలు దేవుని రాజ్యములో ప్రయాణించడం మనం చూశాం. దీపములు ఆరిపేసుకున్న బుద్ధి లేని కన్యకలను దేవుని రాజ్యములో ప్రవేశము లేకుండా ఉండటం చూశాం. కాబట్టి ఈ రోజున, ఈ దినమున, ఈ క్షణమున నీ యొక్క దీపము వెలుగుతుందా లేదా? దేవుని రాజ్యమునకు పోవటానికి నీ హృదయము సిద్ధముగా ఉన్నదా లేదా అని పరిశీలించవలసిన విషయం అనేది. హల్లెలూయా. కాబట్టి ఈ దినమందైనా సమాధానమైన సంగతులు తెలుసుకున్న వెడల నీకెంతో మేలు. యెరూషలేమా అనేక విధములుగా నిన్ను రక్షించవాలని నేను ఆశించి తిని, కానీ నీవు నా మాటలు విననొల్లకపోతివి. ఇప్పుడైనను సమాధానమైన సంగతులు తెలుసుకుంటే మేలు. దేశమా, దేశ ప్రజలారా, దేశ జనులారా, ఇప్పుడైనను సమాధాన సంగతులు తెలుసుకుంటే మేలు. ఏవి మేలు కలిగించే మాటలో, ఏవి నీతి కలిగించే మాటలో, ఏవి నిజాయితీ కలిగించే మాటలో, ఏవి పవిత్రమైన
మాటలు, ఎవి సత్యమైన మాటలు, ఎవి సమాధానకరమైన మాటలు, ఎవి నీకు దేశమునకు రాజ్యమునకు ఏవి అవసరమో వాటి మీద నీవు ధ్యానం ఉంచితే, ధ్యాస ఉంచితే మంచిది. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ రాయబడుతుంది, హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నారు. కాబట్టి నీ ఫలము మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున జీతమిచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదన్నాడు. వారి వారి క్రియల చొప్పు అన్నాడు. ఇంకా ప్రభు అంటున్నాడు, అలాగనే 22:11 వచనంలో ప్రభు అంటున్నాడు, నీతి గల వారిని నీతిగానే ఉండనివ్వు, అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయనివ్వు, అపవిత్రుడికను అపవిత్రుడిగానే ఉండనివ్వు, నేను తగిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం, ఒకడు మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుడు. ఈ దేహము మన్నే గనక ఒక దినమున మన్నైపోతుంది. కాబట్టి నీ ఆత్మ, నా ఆత్మ ప్రభు తిరిగేసిన పునరుద్ధాన మహిమలో అటువంటి జీవమును పొందుకొని ప్రభు రాజ్యంలో ప్రయాణించాలని నీవు ఆశ కలిగి ఉంటే, ఇదిగో ఆయన రానయ్యున్నాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఆకాశ మేఘాల మీద ఆయన ఆరోహణమవుతుండగా, గలిలయులారా మీరు ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు అన్నప్పుడు యేసయ్య ఆరోహణమై కొనిపోతున్నాడు. యేసు ఏ రీతిగా ఆకాశమును కొనిపోతున్నాడో అదే రీతిగా ఈ మరలా భూమి మీదకి రానయ్యున్నాడు అని వాక్యం సెలవు. అప్పుడు వారి కన్నులు, వారు కనులార ప్రభువుని చూస్తుంటారు. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి నీ హృదయము శుద్ధిగా ఉంటే, మన హృదయం శుద్ధిగా ఉంటే ప్రభువుని చూస్తాం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ, నమ్మకము, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల తండ్రి, అగ్ని నేత్రములు కలిగిన తండ్రి, అపరంజిని పోలిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతుడైన తండ్రి, ఈ సమాజము, ఈ దేశము దేవుని వాక్యమును తెలుసుకొని వారి జీవితములు బాగుపడే కృప బిడ్డలకు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.